ఇప్పుడు దేవుని వైపు చూడగానే దేవుని ఆలోచన నీకు కలుగునుగాక. దేవుని ఆలోచన నీ మనసులో కలుగునుగాక. దేవుడు నిన్ను పుట్టక ముందే చేసిన ఆలోచన, నీ ఇబ్బందుల్లో చేసిన ఆలోచన, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలలో, నీకున్న బాధ్యతలో, భారాలలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కష్టాల్లో నీవు సమాధిగా మారాలని కాదు, నీకున్న శాపాలు, నీకున్న కీడులు, నీకున్న దరిద్రత, తలరాత, చేతిరాత, శాపమని బాదుకుంటున్న నీ పరిస్థితులు, చీకటి శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, ఇవన్నిటికీ మించిన దేవుని ఆలోచనలో ఒక శక్తి ఉంది. ఆమేన్. దేవుని ఆలోచనలో ధైర్యం ఉంది. దేవుని ఆలోచనలో ఒక ఐశ్వర్యం ఉంది. దేవుని ఆలోచనలో నీ స్థాయే వేరు. కొట్టు చప్పట్లో. దేవుని ఆలోచనలో నీ స్టేటస్